హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సరెండర్. ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న గన్ను ఎలా మిస్ అయ్యింది, ఆ గన్ను మిస్ అవ్వడానికి గల కారణం ఏమిటి, ఆ గన్ను మిస్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మురుగేష్ అనే ఒక గ్యాంగ్స్టర్ ని చూపించడం జరుగుతుంది. తను చెన్నై మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుని సెటిల్మెంట్లు హవాలాలు చేస్తూ ఉంటాడు. అతనికి ఒక అన్నయ్య ఒక తమ్ముడు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మురుగేష్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. త్వరలో ఎలక్షన్స్ రాబోతూ ఉండడంతో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మురుగేష్ దగ్గరికి కొంత డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చి, ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఈ డబ్బుల్ని నువ్వే ప్రజలందరికీ కూడా చేర్చాలి, ఈసారి మన రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే నీకు మంచి పదవి కూడా ఇస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో మురుగేష్ వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని తన మనుషులకి ఇచ్చేసి, నేను చెప్పిన సమయంలో ఈ డబ్బు మొత్తం ప్రజలకి అందిపోవాలి అని అంటూ ఉంటాడు. ఈ మురుగేష్ తమ్ముడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా, తను చిన్న చిన్న పిట్టి కేసులు అలాగే డ్రగ్స్ ని బిజినెస్ ని చేస్తూ చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మురుగేష్ తన తమ్ముడిని చూసి, నువ్వు ఇలా చిల్లర పనులు చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. అయినప్పటికీ తన తమ్ముడు మాత్రం తన అన్నయ్య మాట వినకుండా అలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక పోలీస్ స్టేషన్ ని చూపించడం జరుగుతుంది. అప్పుడే విశ్వ పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీలో జాయిన్ అవడానికి అక్కడికి రాగా, పోలీస్ స్టేషన్ లో అందరూ కూడా చాలా హడావిడిగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే నిన్న జరిగిన ఒక పొలిటికల్ మీటింగ్ లో ఒక మహిళ మినిస్టర్ మీదకి చెప్పు విసిరేసి ఉంటుంది. దాంతో ఆ మహిళను పట్టుకోవాలి అని ఆ పార్టీ అధిష్టానం పోలీసుల్ని ఆదేశించి ఉంటుంది. దాంతో పోలీసులు ఆ మహిళను పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ స్టేషన్ లో ఒక లేడీ ఎస్ఐగా ఉంటుంది. ఆ లేడీ ఎస్ఐ కొత్తగా జాబ్ లో జాయిన్ అయినటువంటి విశ్వాని బయటికి 10 రౌండ్స్ కి వెళదామని బయటికి వెళ్తారు. అలా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ఐ విశ్వాని చూసి, నువ్వు లోపలికి వెళ్లి ఫుడ్ తీసుకురా అని అంటుంది. దాంతో విశ్వ లోపల ఫుడ్ తీసుకురావడానికి వెళ్తాడు. ఆ సమయంలో హోటల్లో ఒక మహిళ తన బాబుకి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ మహిళ కూడా తనతో గొడవ పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మహిళ ఎస్ఐ ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ పడుతున్నటువంటి ఆ మహిళని చాలా బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి విశ్వ వెంటనే ఎస్ఐ దగ్గరికి వచ్చి, మేడం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఈ మహిళ తన బాబుకి ఫుడ్ తినిపిస్తుంది, గొడవ చేసిందంతా కూడా అతన్ని తీసుకురండి అని అంటూ ఉంటాడు. కానీ ఎస్ఐ మాత్రం ఆ విశ్వాన్ని చూసి, నువ్వు ఈ రోజే జాబ్ లో జాయిన్ అయ్యావు, నీకేమీ తెలియదు అంటూ చాలా బలవంతంగా ఆ మహిళని స్టేషన్ కి తీసుకుని వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో యాక్టర్ మసూద్ అలీ ఖాన్ ని ఎలక్షన్స్ జరగబోతూ ఉండడంతో తన లైసెన్స్ గన్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఆ స్టేషన్ లో ఉన్న రైటర్ దగ్గర ఆ గన్ సరెండర్ చేస్తాడు. సరే ఈ గన్ను నాకు మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తారు, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే నాకు ఇస్తారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రైటర్ లాల్ మాట్లాడుతూ, సరే అలా కుదరదు, దీనికంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఎలక్షన్ అయిపోయిన వారం రోజుల తర్వాత మీకు ఈ గన్ ఇస్తాము అని అంటాడు. అయితే ఆ మసూద్ అలీ ఖాన్ మాత్రం అలా ఏం కుదరదు, నేను ఆర్డర్ లెటర్ తీసుకుని వస్తాను, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే నా గన్ను నాకు కావాలి అని గన్ను ఆ రైటర్ కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో రైటర్ అయినటువంటి లాల్ ఆ గన్ను గురించి డీటెయిల్స్ మొత్తం రాసి ఆ గన్నుని పక్కన పెట్టి ఉంటాడు. అదే సమయంలో స్టేషన్ కి ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ కూర్చుని ఉన్న మహిళని మరియు తన కొడుకుని చూసి ఆమె ఎవరు అని అడుగుతాడు. దానికి ఎస్ఐ మాట్లాడుతూ, సార్ నేను నా మీటింగ్ లో మినిస్టర్ మీద చెప్పి విసిరింది కదా, ఆమె ఈమె అని అంటుంది. కానీ అప్పటికే విశ్వ జరిగిందంతా కూడా ఆ ఇన్స్పెక్టర్ కి చెప్పేసి ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఆ ఎస్ఐని చూసి, ఎందుకమ్మా నువ్వు ఆ కేసును క్లోజ్ చేయడం కోసం అమాయకుల మీద ఆ నిందను వేస్తావు, కుదిరితే మినిస్టర్ మీద చెప్పి వేసిన వాళ్ళని పట్టుకో, అంతేగాని అమాయకుల్ని ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకుని రావద్దు, మన డిపార్ట్మెంట్ కి ఉన్న పొరుగు కూడా పోతుంది అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న మహిళ ఎస్ఐకి చాలా కోపం వచ్చి ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఆ స్టేషన్ లో ఉన్న రైటర్ అయినటువంటి లాల్ మీద చూపిస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ లో రైటర్ లాల్ ఆ మసూద్ అలీ ఖాన్ ఇచ్చినటువంటి గన్నుని లాకర్ లో పెట్టకుండానే పక్కన పెట్టేసి ఆ ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటాడు.
ఆ తర్వాత లాల్ ఆ గన్నుని లాకర్ లోనే పెట్టకుండానే ఓపెన్ చేసినటువంటి ఒక కిటికీ పక్కనే పెట్టి అక్కడి నుంచి లాకర్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఒక హిందీ లారీ డ్రైవర్ స్టేషన్ దగ్గర ఉన్న కుళాయి దగ్గరికి వచ్చి వాటర్ పట్టుకుంటూ ఉండగా కిటికీ దగ్గర తనకు గన్ను కనిపిస్తుంది. ఆ గన్నును చూసినటువంటి లారీ డ్రైవర్ ఎవరికీ తెలియకుండా ఆ గన్నును కొట్టేయాలి అని గన్నును కొట్టేయడం కోసం కిటికీ దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ లారీ డ్రైవర్ మాట్లాడుతూ ఇక్కడ వాటర్ బాగుంటాయని చెప్పి నాకు టీ స్టాల్ ఓనర్ చెప్తే ఇక్కడికి వచ్చాను, నేను ఒక లారీ డ్రైవర్ని అని అంటాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పడంతో లారీ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగానే కిటికీ దగ్గర ఉండవలసిన గన్ను కూడా అక్కడ ఉండకుండా మాయమైపోతుంది. అంటే ఆ గన్నుని లారీ డ్రైవరే తీసేశాడా లేదా మరి ఎవరన్నా తీసాడా అన్న విషయం మనకు ముందు ముందు తెలుస్తుంది. మరోపక్క గ్యాంగ్స్టర్ అయినటువంటి మురుగేష్ అన్ని ఏరియాలకి కూడా డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉంటాడు. అయితే ఒక ఏరియాకి మాత్రం డబ్బులు తీసుకుని వెళ్ళడానికి కష్టంగా ఉండడంతో పోలీస్ ఆఫీసర్ విలియమ్స్ ని పిలిచి తనకి 10 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు ఈ 10 కోట్ల రూపాయలని నేను చెప్పినటువంటి ప్లేస్ కి చెక్ పోస్ట్ అన్ని కూడా దాటించి తీసుకుని వెళ్ళు అని చెప్పి అతనికి 10 కోట్లు ఇచ్చి పంపిస్తాడు. దాంతో విలియమ్స్ ఆ డబ్బులు తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో విలియమ్స్ వెళ్తున్న బండికి బాగా యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విలియమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి గ్యాంగ్స్టర్ అయినటువంటి మురుగేష్ వచ్చి ఆ విలియమ్స్ ని చూసి మాట్లాడుతూ నీకు ఇచ్చిన ఆ 10 కోట్ల రూపాయలు ఏమయ్యాయి అని అడుగుతాడు. దానికి విలియమ్స్ సమాధానం చెప్తూ సార్ నిన్న ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లేటప్పుడే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఆ తర్వాత నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి అక్కడ డబ్బులు లేవు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న మురుగేష్ చాలా కూల్ గా ఆ విలియమ్స్ ని చూసి విలియమ్స్ నీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ విషయం మర్చిపోకు, నీకు నేను రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను, అప్పట్లోపల నా డబ్బులు నాకు తీసుకువచ్చి ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతూ ఉంటాడు. ఆ సమయంలో మురుగేష్ అన్నయ్య మురుగేష్ ని చూసి నాకెందుకో ఈ విలియమ్స్ మీదనే చాలా డౌట్ గా ఉంది, తనే యాక్సిడెంట్ జరిగినట్లుగా నాటకం ఆడి ఆ డబ్బులు కొట్టేసినట్లుగా ఉన్నాడు అని అంటాడు. దాంతో మురుగేష్ తన మనుషుల్ని చూసి ఈ విలియమ్స్ ని పరిశీలిస్తూ ఉండండి అని చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఆ మురుగేషన్ తమ్ముడు మాత్రం ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తిరుచి అనే ప్రాంతం నుంచి స్టాలిన్ అనే ఒక వ్యక్తి ఆ మురుగేష్ తమ్ముడు దగ్గర ఒక గన్ను కొనుక్కోవడానికి వస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఆ మురుగేష్ తమ్ముడు దగ్గర ఉన్న గన్ను పోలీస్ స్టేషన్ లో మిస్ అయిన గన్ను ఒకటేనా అనే డౌట్ రావచ్చు. ఆ విషయానికి క్లారిటీ మీకు ముందు ముందు తెలుస్తుంది. అలా స్టాలిన్ మురుగేష్ తమ్ముడు దగ్గర గన్ను తీసుకోవడానికి వస్తూ ఉండగా తన కారుకి పంచర్ అవడంతో కారు టైర్ మార్చుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మురుగేష్ తమ్ముడు ఫుల్ గా మందు తాగి బైక్ ని చాలా ఘోరంగా నడుపుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ తో పాటు విశ్వ మరియు లాల్ కూడా అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ని చేస్తూ ఉంటారు. అక్కడికి ఆ మురుగేష్ తమ్ముడు ఫుల్ గా తాగి వచ్చి ఉండడంతో ఆ బండి కీస్ని ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లిపోతాడు. మురుగేష్ తమ్ముడు అక్కడికి వచ్చి మీరు ఎవరు ఆపుతున్నారో కనీసం మీకైనా తెలుసా, నేను మురుగేష్ తమ్ముడిని అంటాడు. అయితే ఆ మాటలు విన్న లాల్ మాత్రం నువ్వు ఎవరి తమ్ముడు అయితే మాకేంటి, నువ్వు ఫుల్ గా మందు తాగి ఉన్నావు, మా ఇన్స్పెక్టర్ తో మాట్లాడండి అని చెప్పి బండికి ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళిస్తాడు. దాంతో మురుగేష్ తమ్ముడు వెంటనే మురుగేష్ కి ఫోన్ చేసి ఇక్కడ ఎవరో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎక్కువగా ఓవర్ చేస్తున్నాడు, మీ పేరు చెప్పినా నా బండి తాళం తీసుకుని వెళ్లిపోయాడు అని అంటాడు. ఆ మాటలు విన్న మురుగేష్ వెంటనే ఒక పొలిటీషియన్ కి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో డీల్ చెయ్యండి అని అంటాడు. అలా మురుగేష్ ఫోన్ చేసిన వెంటనే ఆ పొలిటీషియన్ చాలా తడుముకుంటూ అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళని వదిలేయండి అని అంటాడు. దాంతో పోలీసులు ఆ మురుగేష్ తమ్ముడిని అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పడంతో మురుగేష్ తమ్ముడు అక్కడ ఉన్నటువంటి లాల్ని చూసి నేనెవరో తెలుసుకోకుండా నా మీదే చెయ్యి వేస్తావా, నీ అంతు చూస్తాను అని చెప్పి ఆ లాల్ వాకీ టాకీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే రైటర్ లాల్ని పిలిచి నీకెందుకు ఆ మురుగేష్ తమ్ముడితో గొడవలు, మరో 6 నెలల్లో నీ డ్యూటీ అయిపోయి రిటైర్ అయిపోతావు, ఇలాంటి సమయంలో ఈ గొడవలు ఎందుకు, అది సరే నిన్న మసూద్ అలీ ఖాన్ ఒక గన్ ఇచ్చాడు కదా, ఆ గన్ను తీసుకురా ఒకసారి చెక్ చెయ్యాలి అని అంటాడు. దాంతో రైటర్ లాల్ వెంటనే లాకర్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడెక్కడా కూడా గన్ను కనిపించదు. దాంతో లాల్ చాలా భయపడిపోతూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి సార్ ఆ గన్ను కనిపించడం లేదు అని అంటాడు. ఆ మాట విన్న ఇన్స్పెక్టర్ ఇది ఎలక్షన్ సమయం అయ్యా, ఇప్పుడు గన్ను మిస్ అయిందని తెలిస్తే మన అందరి జాబ్స్ కూడా పోతాయి, నాకెందుకో ఈ విషయం మనం లేట్ చేయకుండా కమిషనర్ కి చెప్పేస్తే బాగుండి అనిపిస్తుంది అని అంటాడు. అయితే అక్కడే ఉన్నటువంటి విశ్వ మాట్లాడుతూ వద్దు సార్, ఈ విషయం కమిషనర్ కి చెప్తే ఈ లాల్ సార్ రిటైర్ అయిన తర్వాత తనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆగిపోతాయి, ఎలక్షన్స్ అవడానికి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది కదా, ఈ లోపు ఆ గన్నుని ఎలాగైనా కనిపెట్టేస్తాము అని అంటాడు. ఆ మాట విన్న ఇన్స్పెక్టర్ సరే అయితే ఎలక్షన్ అవడానికి ఇంకా 3 రోజులు సమయం ఉంది, ఈ 3 రోజుల లోపల నువ్వే ఆ గన్ను ఎక్కడ ఉందో వెతికి కనిపెట్టు అని అంటాడు. ఆ తర్వాత విశ్వ రైటర్ లాల్ తో మాట్లాడగా లాల్ విశ్వాన్ని చూసి నేను ఆ రోజు మన ఎస్ఐ గారు ఏదో అరుస్తూ ఉండడంతో ఆ కంగారులో నేను టేబుల్ మీద గన్నుని
పెట్టి మర్చిపోయాను అని అంటాడు. దాంతో వెంటనే అక్కడ సీసీటీవీని చెక్ చేయగా కిటికీ దగ్గరికి ఆ హిందీ డ్రైవర్ వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. విశ్వ వెంటనే ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అని అంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి పోలీస్ స్టేషన్ దగ్గరికి మురుగేష్ని వచ్చి, నిన్న రాత్రి ఎవర్రా నా తమ్ముణ్ణి ఆపింది, వాడు వాకీ టాకీ నా దగ్గరే ఉంది కదా, ఇంటికి వచ్చి ఆ వాకీ టాకీని తీసుకుని వెళ్ళమని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో రైటర్ లాల్ వెంటనే తనతో పాటు ఒక కానిస్టేబుల్ ని కూడా మురుగేష్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న మురుగేష్ మనుషులు మాత్రం లాల్ తో పాటు ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్ ని కొట్టి తరిమేస్తారు. ఇది మొత్తం చూసినటువంటి లాల్ వెంటనే స్టేషన్ కి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రండి అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత అక్కడికి విశ్వ మరియు మరికొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అప్పటికే ఆ లాల్ ని చాలా తీవ్రంగా కొట్టి బంధించి ఉంటారు. అయినప్పటికీ లాల్ మాత్రం ఆ మురుగేష్ ని మరియు మురుగేష్ తమ్ముడిని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు మురుగేష్ లాల్ దగ్గరికి వచ్చి, నా తమ్ముడు కాబట్టి నిన్ను అర్ధ నగ్నంగా నిల్చోబెట్టాడు, అదే నేనైతే నిన్ను ఫుల్ నగ్నంగా చేసి రోడ్డు మీద అంతా తిప్పేవాడిని అని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి రైటర్ లాల్ మరియు విశ్వ ఇద్దరూ కూడా మందు తాగుతూ ఉన్న సమయంలో లాల్ విశ్వాని చూసి, నేను ఈ పోలీస్ జాబ్ లోకి వచ్చినప్పుడు చాలా నిజాయితీగా జీవించాలి అనుకుని చాలా ఆశలతో ఈ పోలీస్ జాబ్ లోకి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా సాధ్యం కాదు అని తెలిసింది. ఈ రోజు ఆ మురుగేష్ తమ్ముడు నన్ను కొట్టినా నేను మాత్రం తనని ఏమీ కొట్టలేకపోయాను, ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, అదే నాకు ఒక కొడుకు ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఎదిరించేవాడు కదా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ వెంటనే లాల్ విశ్వాని చూసి, విశ్వ నువ్వు ఇప్పుడిప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యావు కదా, నువ్వు నాలాగా ఉండకు, అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉంటే నువ్వు ఉన్నతమైన శిఖరాలకి వెళతావు, లేదంటే నాలాగా బాధపడతావు అని ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న విశ్వ కూడా చాలా కోపపడుతూ వెంటనే మురుగేష్ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో కనుక్కుని అక్కడికి వెళ్ళి ఆ మురుగేష్ తమ్ముడు దగ్గరికి వెళ్ళి తనని ఎవరు కొట్టారో తెలియకుండా చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి విశ్వ వెళ్ళిపోతాడు. దాంతో ఆ మురుగేష్ తమ్ముడు కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడి ఉంటుంది. మురుగేష్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నా తమ్ముడిని కొట్టింది ఎవరు, అలాగే ఎలక్షన్స్ లో పంచమని ఇచ్చినటువంటి ఆ 10 కోట్ల రూపాయల్ని దొంగలించింది ఎవరు, ఈ రెండిటి వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చంపుతాను అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఎలక్షన్ డబ్బులు అయినటువంటి ఆ 10 కోట్లని ఎవరు దొంగలించారో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ 10 కోట్ల రూపాయలని విలియమ్స్ మరియు తన అసిస్టెంట్ వర్గీస్ కలిసి ప్లాన్ చేసి 10 కోట్ల రూపాయలని కూడా కొట్టేసి ఉంటారు. ఆ తర్వాత వర్గీస్ విలియమ్స్ ని చూసి, నేను కూడా కష్టపడి ఈ డబ్బుల్ని కొట్టేశాను కదా, నాకు కూడా ఇందులో వాటా ఇవ్వాలి అని అంటాడు. అయితే విలియమ్స్ మాత్రం, నేను నీకు ఎటువంటి వాటా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని వర్గీస్ ని బలవంతంగా ఒక రూమ్ లో బంధించి వెళ్ళిపోతాడు. అయితే ఈ విషయాన్ని మురుగేష్ అండ్ గ్యాంగ్ తెలుసుకుని మురుగేష్ కి వివరిస్తారు. దాంతో మురుగేష్ వెంటనే వాళ్ళ గ్యాంగ్ ని చూసి, ఈ డబ్బుల్ని కొట్టేయడంలో ఆ విలియమ్స్ కి సపోర్ట్ చేసినటువంటి వర్గీస్ ఎక్కడ ఉన్నాడో అతన్ని తీసుకుని రమ్మని చెప్పడంతో మురుగేష్ గ్యాంగ్ వెంటనే వెళ్లి వర్గీస్ ఎక్కడ ఉన్నాడో పట్టుకుని వర్గీస్ ని మురుగేష్ దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ మురుగేష్ ని చూసి మాట్లాడుతూ, సార్ మీ డబ్బుల్ని దొంగలించడంలో నేను సహాయం చేసిన మాట వాస్తవమే, కానీ ఆ విలియమ్సే మొత్తం డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి వదిలిపెట్టండి అని వేడుకుంటూ ఉంటాడు. అయితే మురుగేష్ మాత్రం చాలా కోపంగా రాడ్డు తీసుకుని ఆ వర్గీస్ ని కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత మురుగేష్ వెంటనే ఆ విలియమ్స్ కి ఫోన్ చేసి, నా డబ్బుల్ని ఇక్కడికి తీసుకుని రా, లేదంటే నీ కూతురు నా దగ్గర ఉంది, తన ప్రాణాలను తీస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో విలియమ్స్ వెంటనే తన వైఫ్ కి ఫోన్ చేసి, నేను ఇప్పుడే మురుగేష్ ని కలవడానికి వెళుతున్నాను, 1 గంట లోపల తిరిగి రాకపోతే నువ్వు వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా కూడా మురుగేషే చేస్తున్నాడు అని చెప్పి విలియమ్స్ వెంటనే ఆ మురుగేష్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత విలియమ్స్ వెంటనే మురుగేష్ దగ్గరికి వెళ్లి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని, నా కూతుర్ని ఏమీ చెయ్యొద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న మురుగేష్, నా డబ్బుల్ని నాకు ఇస్తాను అంటున్నావా, అంటే నువ్వు నా డబ్బుల్ని ఇప్పుడు తీసుకురాలేదా అంటూ బెదిరిస్తూ ఉంటాడు. దానికి ఆ విలియమ్స్ మాట్లాడుతూ, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా, ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నావు, నేను ఇక్కడికి రావడానికి ముందే కమిషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను, నేను ఇక్కడి నుంచి 1 అవర్ లోపల బయటికి వెళ్ళకపోతే పోలీసులు ఇక్కడికి వచ్చి నిన్ను ఎన్కౌంటర్ చేస్తారు అని బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న మురుగేష్ చాలా కోపంతో ఒక కత్తి తీసుకుని వెళ్లి ఆ విలియమ్స్ ని పొడిచి అక్కడికక్కడే చంపేస్తాడు. సరిగ్గా అదే సమయంలో మురుగేష్ తమ్ముడు హాస్పిటల్లో చనిపోయాడు అని తెలుస్తుంది. తన తమ్ముడు మరణానికి కారణం ఎవరై ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మురుగేష్ కి, నా తమ్ముడు అంతకుముందు రైటర్ లాల్ తో గొడవ పడ్డాడు కదా, అంటే లాలే ఇదంతా ఏమైనా చేసి ఉంటాడనే డౌట్ తో లాల్ ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క అదే సమయంలో విలియమ్స్ వైఫ్ కమిషనర్ దగ్గరికి వెళ్లి ఆ మురుగేష్ మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్తుంది.
మరోపక్క కమిషనర్ గ్యాంగ్స్టర్ మురుగేష్ విలియమ్స్ అనే పోలీస్ ఆఫీసర్ ను చంపేశాడు అని తెలుసుకుని వెంటనే ఆ మురుగేష్ అనే గ్యాంగ్స్టర్ ఎక్కడ ఉన్నా ఎన్కౌంటర్ చేసి చంపేయండి అని ఒక ఆర్డర్ ని పాస్ చేస్తాడు. మరోపక్క విశ్వ వెంటనే ఆ లాల్ ని కాపాడడం కోసం మురుగేష్ దగ్గరికి వెళ్లి నీ తమ్ముడిని కొట్టింది నేనే అని చెప్పి ఆ మురుగేష్ అండ్ గ్యాంగ్ తో ఫైట్ చేసి మురుగేష్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొట్టేస్తూ ఉంటాడు. చివరికి విశ్వ మురుగేష్ అండ్ గ్యాంగ్ ని కొట్టి లాల్ ని అలాగే విలియమ్స్ కూతుర్ని ఇద్దరిని కూడా కాపాడి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో స్టేషన్ కి మసూద్ అలీ ఖాన్ కోర్టు ఆర్డర్స్ ని తీసుకుని వచ్చి నాకు నా గన్ ఇవ్వండి అని చెప్పి ఆ కోర్టు ఆర్డర్స్ ని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అప్పటికి కూడా పోలీసులు ఆ గన్ ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయి ఉంటారు. అదే సమయంలో పోలీసులు హిందీ డ్రైవర్ ని పట్టుకుని అతన్ని ఎంక్వైరీ చేయగా అతను పోలీసుల్ని చూసి సార్ ఆ రోజు నేను నిజంగా గన్ను తీసుకున్నామన్న మాట వాస్తవమే, కానీ నేనైతే గన్ను తీసుకోలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీసులు మరి ఆ గన్నుని ఎవరు తీసి ఉంటారు అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ రోజు మినిస్టర్ మీద చెప్పి వేసింది అని ఒక అమాయకమైన మహిళని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు కదా. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆ మహిళని వదిలేయండి అని చెప్పడంతో ఆ మహిళని అక్కడి నుంచి వదిలేసి ఉంటారు. అయితే ఆ మహిళతో పాటు ఉన్నటువంటి తన కొడుకు ఆ గన్నుని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆ మహిళ కొడుకు గన్నుతో ఆడుకుంటూ ఉండడంతో అది గమనించినటువంటి వాళ్ళ మదర్ గన్నుని ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చావని వెంటనే ఆ గన్నుని మళ్ళీ స్టేషన్ కి తీసుకుని వెళ్లి అతి కష్టం మీద ఇన్స్పెక్టర్ కి ఆ గన్నుని ఇచ్చేస్తుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ మహిళ కొడుకుని తన దగ్గరికి పిలుచుకుని నువ్వు బాగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ అయితే అప్పుడు నీకు కూడా ఒక గన్ను ఇస్తారు, ఇప్పుడు అమ్మతో పాటు ఇంటికి వెళ్లిపోయి బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆ రైటర్ లాల్ ని పిలిచి ఆ గన్ను తనకిచ్చి ఇది ఆ గన్నేనేమో చెక్ చెయ్యండి అని అంటాడు. లాల్ ఆ గన్నిని చూసి ఇది ఆ గన్నే అని అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఆ మసూద్ అలీ ఖాన్కి తన గన్ను ఇచ్చేయడంతో తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా గన్ దొరకడంతో రైటర్ లాల్ విశ్వాని తన కన్న కొడుకులాగా భావిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆ గ్యాంగ్స్టర్ మురుగేష్ ఏమయ్యాడో చూపించడం జరుగుతుంది. విశ్వ ఆ మురుగేష్ ని కొట్టి వెళ్లిపోయిన తర్వాత ఆ మురుగేష్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఆ మురుగేష్ ని చంపేసి తనను మొక్కలు మొక్కలుగా చేసేసి వెళ్లిపోయి ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మురుగేష్ తమ్ముడు దగ్గర గన్ కొనడం కోసం స్టాలిన్ అనే ఒక వ్యక్తి బయలుదేరాడు కదా, అతను ఏమయ్యాడు అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఆ స్టాలిన్ గన్ కొనడానికి వస్తూ ఉండగా తను చెన్నై రావడానికి ముందే తన కారు చాలా సార్లు పంచర్ అవుతూ ఉంటుంది. దాంతో స్టాలిన్ ఎలాగైనా నా కారు లాంటి సేమ్ మోడల్లో కారు కనిపిస్తే ఆ కారు దగ్గర స్టెఫినీని దొంగతనం చేయాలి అని ప్లాన్ చేస్తాడు. అలా స్టాలిన్ ప్లాన్ చేసినట్లుగానే తన కారు లాంటిదే సేమ్ కారు దగ్గర ఒక స్టెఫినీని దొంగతనం చేస్తాడు. ఇక్కడే భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే మురుగేష్ 10 కోట్ల రూపాయలు విలియంకి ఇవ్వగా విలియం ఆ 10 కోట్ల రూపాయలని కూడా కొట్టేసి ఆ డబ్బుల్ని స్టాలిన్ ఇప్పుడు ఏదైతే ఒక స్టెఫినీ టైర్ ని దొంగతనం చేశాడో ఆ టైర్ లోనే పెట్టి ఉంటాడు. స్టాలిన్ ఆ టైర్ ని తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో చాలా డబ్బులు ఉంటాయి. దాన్ని చూసినటువంటి స్టాలిన్ ఆశ్చర్యపోయి అక్కడి నుంచి నేరుగా ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. అలా ఆ 10 కోట్ల రూపాయలు స్టాలిన్ దగ్గర ఉండిపోతాయి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒక తండ్రి కూతుర్ని కాపాడడం కోసం ఏం చేశాడు? రియాకి మాత్రమే కనిపిస్తున్నటువంటి తల్లి కూతుర్ల దెయ్యాలు ఎవరు, ఎందుకు తనకు మాత్రమే కనిపిస్తున్నాయి? పాతాళ లోకంలో ఉన్న లూసిఫర్ కొడుకు భూమి మీదకి రాగలడా? ఆ బిల్డింగ్ లో ఉన్న 57 కోట్ల రూపాయలు ఎవరవి? అవి అక్కడ ఉన్న విషయం ఒక గ్యాంగ్ కి ఎలా తెలిసింది? ఒక ఇద్దరు వ్యక్తులు ఆ డబ్బు గురించి సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉండగా ఆ విషయం మరొక వ్యక్తికి ఎలా తెలిసింది? ఎమ్మెల్యే పిఐ ఎందుకు ఎమ్మెల్యేని మోసం చేయాలనుకున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జన్మ నక్షత్రం మూవీ స్టోరీని చూడాల్సిందే. ఈ తమిళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.